తెలుగు టెక్స్ట్ బుక్స్ గ్రామర్ సంధి క్రింది ఉదాహరణలో పూర్వస్వరం ఉత్తర స్వరం కలిశాయి. ఆ రెండింటి బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనినే సంధి అని పేరు. ఉదాహరణ కృష్ణుడు అతడు, కృష్ణుడు ప్లస్ అతడు. ఉత్పత్తి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం. కొన్ని ఉదాహరణలు: వాడు ప్లస్ ఎక్కడా, వాడెక్కడా. మనము ప్లస్ అందరం, మనమందరం. ఎవరు ప్లస్ అక్కడ, ఎవరక్కడ. వారు ప్లస్ అందరూ, వారందరూ. మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులెందరో. ముసలి వాళ్ళు ప్లస్ అందరం, ముసలి వాళ్ళందరం. వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ. ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలో ప్లస్ ఎండిపోయిన, డొక్కలెండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే, ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. కాలము ప్లస్ ఊరక, కాలమూరక. దీపము ప్లస్ ఉన్న, దీపమున్న. నేరములు ప్లస్ ఎన్నడు, నేరములెన్నడు. జనములు ప్లస్ అందరూ, జనములందరూ. మేలు ప్లస్ అది, మేలది. మేగుడు ప్లస్ ఒక, మేగుడొక. ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించుమన్న. పెంచుము ప్లస్ అన్న, పెంచుమన్న. గురువులకు ప్లస్ ఇదే, గురువులకిదే. మనకు ప్లస్ అందరికి, మనకందరికి. ప్రపంచము ప్లస్ అందరూ, ప్రపంచముందు. వారు ప్లస్ అంతా, వారంతా. కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడతడు. దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, దుర్యోధనుడు ఎక్కడ. అక్షరాలు ప్లస్ ఇంటిని, అక్షరాలంటిని. మీరు ప్లస్ ఏమివ్వగలరు, మీరేమివ్వగలరు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఎసి, చుట్టూరేసి. రాముడు ప్లస్ అతడు, రాముడతడు. మ్రోగుచు ప్లస్ ఉన్నవి, మ్రోగుచున్నవి. కొంచెము ప్లస్ అయినా, కొంచెమైనా. ఇలాంటి పదాలన్నీ ఉత్వసంధికి ఉదాహరణలు. వీటి గురించి తప్పకుండా ఒక బిట్ అనేది వస్తుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.